ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో మాత్రం చూసుకున్నట్లయితే కనుక ఒక ప్రపంచమే కదిలి వస్తుందని చెప్పుకోవచ్చు. వైసీపీ అభ్యర్థిని అయినటువంటి రెడ్డి శాంతి ఈ రోజు నామినేషన్ ప్రక్రియ అలాగే నామినేషన్ పత్రాలు సబ్మిట్ చేసేందుకైతే రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్లడం జరుగుతుంది. ఇటువంటి ఈ కార్యక్రమాన్ని చూసుకున్నట్లయితే కనుక ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడాను ఆమెకు మద్దతు తెలుపుతూ రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద పత్రాలను అలాగే నామినేషన్ దరఖాస్తు ఏదైతే ఉందో దరఖాస్తు సబ్మిట్ చేసేందుకు వెళ్లే క్రమంలో మాత్రం వీరందరూ ఆమెకు మద్దతుగా నిలబడి ఆమె గెలుపులోని వీరు కూడా భాగస్వాములై ఆమెను ముందుకు నడిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూసుకున్నట్లయితే కనుక గత ఎన్నికల్లో 2019లో ఆమెకు 15,000 ఓట్ల పైచీలకు మెజారిటీ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ జనసంద్రం చూస్తున్నట్లయితే కనుక మరింత మెజారిటీ అయితే ఆమెకు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్పష్టంగా చూసుకున్నట్లయితే కనుక అసలు మనతో పాటు కొంతమంది ఓటర్లుగా ఇక్కడ ఉన్నారు, వారి మాటలు కూడా తెలుసుకుందాం. మీ పేరేం పేరు? చిమ్ముడు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జగన్నాథపురం. అసలు ఏంటి ఈ రోజు ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చారు మీరు? రెడ్డి శాంతి నామినేషన్ వేస్తుంది వచ్చింది. మరి ఇంకేం చెప్పాలి? ఈ నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుందని మీకు అనిపిస్తుంది? మాకు రెడ్డి శాంతి వస్తే బాగుంటుంది. చూసుకున్నట్లయితే కనుక అయ్యా మీ పేరేం పేరు? సుందర్రావు. ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఇక్కడ ఎవరు వస్తే బాగుంది అనిపిస్తుంది? ఈవిడిస్తే బాగుంటుంది. పేదల మనిషి కదా అతను, ఈవిడిస్తే బాగుంటుంది. ఇక్కడ ఈమె చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయా? మంచి పనులు అంటే ప్రజలకు సక్షమే మంచి పనులు, అది మాత్రం చెప్తాను. ప్రతి ఒక్కరికి ఆకలి తీరుతుంది. మరి ఇంకా అభివృద్ధి అంటే ప్రతి ఒక్కరికి ఆకలి తీరుతుంది. అంటే సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా మీకు? ఆకలి లేదు, ప్రజలు హ్యాపీగా ఉంటారు. చూసుకున్నట్లయితే కనుక అత్యంత అద్భుతంగా కోలాహలాలు, పెద్ద పెద్ద డబ్బులతో, వాయిద్యాలతో ఆమె నామినేషన్ పత్రాలు దస్తావేజులు అన్ని కూడాను అక్కడ సబ్మిట్ చేసేందుకు వెళ్లే క్రమంలో మాత్రం ప్రజలందరూ కూడా ఆమెకు నీరాజనం పట్టి ఆమె గెలుపుకు వీరందరూ కూడాను మేము జరుగుతుంది. ఈ జనసంద్రం చూసుకున్నట్లయితే కనుక ఈ ఆమె గెలుపు ఈ రోజే తథ్యం అన్నట్టు మాత్రం కూడా స్పష్టం అవుతుంది. చూస్తే కనుక అసలు ఎక్కడ కూడా గ్యాప్ కూడా లేదు. ఆమె గెలుపుకు మాత్రం ఈ రోజే స్పష్టంగా ఆమె గెలుపు అనేది అయితే తెలుస్తుంది. అసలు చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు ఈ పాతపట్నం నియోజకవర్గంలో వచ్చినటువంటి జనం ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడాను చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆమె గెలుపు స్పష్టం అనేది చెప్పొచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా ఈ 5 ఏళ్ల పాలనలో అయితే మాత్రం ఆమె బాగా కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా చేర్చిందని చెప్పుకోవచ్చు. అందుకని ఈ రోజు వీరంతా కూడా వచ్చి ఆమెకు మద్దతు తెలిపి ఆమె నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ నామినేషన్ ప్రక్రియలోని వారు కూడాను నామినేషన్ వేస్తున్నట్లుగానే ప్రవర్తించి వారంతా కూడా వెళ్ళడం జరుగుతుంది. అసలు మీ పేరేం పేరండి? నా పేరు నూతన్, చెమ్మూరు మాది. ప్రబంధనం చూశారు కదా, వైఎస్ఆర్ ప్రబంధనం అంటారు. దీనికే రెడ్డి శాంతమ్మ గారు అత్యధిక 20,000 ఓట్ల మెజార్టీతో గెలిచే బాధ్యత మా కుర్రోళ్ళ మీద, మా కార్యకర్తల మీద, మా అభిమానుల మీద, మా పాతపట్నం నియోజకవర్గం ప్రజల మీద ఉంది. ఈ ప్రబంధనంకి ఎంతో మంది నాయకులు కొట్టుకుపోతారు. మరి రాజకీయ భవిష్యత్తు కూడా వాళ్ళకు ఉండదు. మరికొన్ని పథకాలు, మరికొన్ని అద్భుతమైన పథకాలు ప్రజలకు అందివ్వడానికి త్వరగా జగన్ ముఖ్యమంత్రి అయ్యి మరిన్ని పథకాలు, మరిన్ని అభివృద్ధి మా పాతపట్నం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే ఇక్కడ మా రెడ్డి శాంతమ్మ గారు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక మేము ఇస్తామని కార్యకర్తలు, అభిమానులు అందరము చెప్తున్నాము. ఇదే మా శపథం. చూసుకున్నట్లయితే కనుక పాతపట్నం నియోజకవర్గంలో ఈ రోజు చూస్తే ఊకపోస్తే ఊకరాలే పరిస్థితి కనిపించడం లేదు. ఎటు చూసినా జనసంద్రమే. ఈ నియోజకవర్గంలోని ఉన్న అభ్యర్థుల్లోని ఎవరు వస్తే బాగుందని అనిపిస్తుంది. అసలు ఎట్లా ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అన్న? ఈ పాతపట్నం నియోజకవర్గానికి గత 3 టర్ములుగా వైఎస్ఆర్ కుటుంబానికి అధికారం ఇవ్వడం జరుగుతుంది. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఇక్కడ ఈ పాతపట్నంలో గెలుస్తుంది. ఈ జన ప్రబంధనం చూస్తే ఈ రోజు చూస్తే మీకు ఇప్పుడే అర్థమైపోతుంది ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరు గెలవబోతున్నారో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి గుర్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పనిగా జనమందరూ కూడా ఈరోజు అదే మైండ్ లో పెట్టుకుని ఉన్నారు. జగనన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగనన్నగానే గెలిపించుకుంటారు. అలాగే రెడ్డి శాంతమ్మని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకునే బాధ్యత ఈ పాతపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ కూడా
తీసుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మాకుంది. గెలిపించుకుంటాం. చూసుకున్నట్లయితే కనుక ఈ పాతపట్నం నియోజకవర్గంలో మాత్రం ఈసారి రెడ్డి శాంతికి ఘనమైన మెజారిటీతో గెలిపించుకోవడమే కాకుండా ఆమెకు మంత్రి పదవి వచ్చేలా కూడా మేమందరం కూడా చూస్తామని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక తాజా పరిస్థితి పూర్తిగా జనసంద్రంగా ఇక్కడ నెలకొని ఉంది ఈ పాతపట్నం నియోజకవర్గం అంతా కూడాను. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆమెకు నీరాజనం పట్టేందుకైతే మాత్రం ప్రజలందరూ కూడాను విచ్చేసి ఆమె ఈ రోజే గెలిచింది అనే ఒక స్పష్టతనైతే మాత్రం వీరందరూ ఇవ్వడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే కన్నా ఇక్కడ చూడండి, ప్రచారంలోని ప్రతి ఒక్కరు కూడాను ఆమెతో పాటే నడుస్తూ ఆమెతో పాటే ముందుకు వెళ్తూ ఆమె విజయ పతాకం ఈ రోజే ఎగరవేసే దిశగా మాత్రం ప్రతి ఒక్కరు అడుగులు వేయడం అయితే జరుగుతుంది. క్లియర్ గా చూసుకున్నట్లయితే కనుక వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడాను తన మనస్ఫూర్తిగా స్వాగతం పలకడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడాను ఆమె ఇక్కడ ప్రచార రథం పై నుంచే ప్రతి ఒక్కరిని కూడాను పలకరిస్తూ తాను ఏ నియోజకవర్గంలో ఈ మొత్తం నియోజకవర్గంలో ఏ గ్రామాల్లో ఆమె ప్రచారం చేసిందో అన్ని గ్రామాల నుంచి కూడాను గడప గడపకు వెళ్లి ఆమె సంక్షేమ పథకాలు అందినయా లేదా అనేది అయితే ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకుని మరి వారి యొక్క యోగక్షేమాలన్నీ తెలుసుకుంటూ ప్రతి క్షణం కూడా ఆమె పాటుపడింది ఈ నియోజకవర్గంలో. అటువంటి ఈ నియోజకవర్గం నుంచి మళ్ళీ గెలుపు రెడ్డి శాంతిదే అని చెప్పేది మాత్రం ప్రజలందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. పాతపట్నం నియోజకవర్గం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.